అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినీ నటులు, జనసేన నాయకులు పృథ్వీరాజ్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా ఏంటి సార్, మీ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు, ఏంటి? గ్రామ స్వరాజ్యం మంచి ప్రశ్న అండి. ఇది గ్రామ స్వరాజ్యం పూజ్య బాపూజీ గారు ఆయన ఇచ్చిన ఆదర్శం, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్వరాజ్యంలో రైతులు అలాగే మండల స్థాయిలో డెవలప్మెంట్లు ఎలా ఉంటాయి, రైతు యొక్క సాధక బాధకాలు ఏంటి, ఏ పంట మీద ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఇక్కడ జరిగే ఉపద్రవాలు కానీ ఆకస్మిక వరదలు కానీ ఇటువంటి వీటి మీద ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి నాలెడ్జ్ తీసుకురావటానికి, రైతుల్లో ఐకమత్యం తీసుకురావటానికి గ్రామ స్వరాజ్య సభలు అని చెప్పి ఆయన స్టార్ట్ చేయటం నిజంగా భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన పరిణామం ఇది. సో ఇది ఇంకా అసలు ఉధృతం చేయాలండి. మేము కూడా సపరేట్గా ప్రభుత్వానికి సంబంధించి అలాగే గ్రామ స్వరాజ్యం గురించి చాలా ఇండివిజువల్గా యాడ్లు చేసి అవి సోషల్ మీడియాలో పెట్టాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతంలో మేము ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. ఎటు చూసిన పచ్చడి కొమ్మలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంతటి వాతావరణం కలుషితం కాకూడదు, అద్భుతంగా ఉండాలి. గ్రామ స్వరాజ్యంలో ఆ రైతే రాజులా ఉండాలి, దళారీ వ్యవస్థ రూపుమాపాలి, ఇలాంటి దాని మీద ఆయన ముందుకెళ్తున్నారు. హ్యాట్సప్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. మీరు కూడా ఈ జిల్లాకి చెందినవారే, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవారే. అంటే ఈ జిల్లాకి సంబంధించి ఇంకా ఎటువంటి అభివృద్ధి ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అద్భుతమైన అభివృద్ధి ఉండాలండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా రెండు ఈ కోనసీమ జిల్లాలు ఆతిథ్యానికి దీనికి మారుపేరు. కానీ ఇక్కడ బ్రహ్మాండంగా పంటలు పండించే రైతులు ఉన్నారు, అద్భుతమైన కొబ్బరి పరిశ్రమ ఉంది, ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ రైతు మటుకు రైతులాగానే ఉన్నాడు. నాకు తెలిసి 2 ఎకరాలు ఉన్న రైతు ఇక్కడ బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. అలాగే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వారిలో ఎదుగుదల లేదు. వారికి కావలసినటువంటి ఏదో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేశాడు, అది అయిపోయిందన్నారు, కానీ ఏమీ లేదండి. మేము వచ్చినప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాయో ఊర్లన్నీ అలాగే ఉన్నాయి. రోడ్లు లేవు. మెయిన్ పల్లెటూరు అని చెప్పి వారికి ఏంటంటే ఒక చిన్న చూపు చూడటం జరిగింది. రైతే రాజు దేశానికి. జై జవాన్ జై కిసాన్ అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకళ్ళు బార్డర్ దగ్గర ఉంటే మన మిలిటరీ వాళ్ళు బార్డర్ లోపల ఉండి మనల్ని ఆదుకుని మనకి పట్టిన అన్నం పెట్టేది రైతే. ఆ రైతును మనం దూరం చేసుకుంటే భావితరాల్లో మనకి ఆ బియ్యం అనేది కనుమరుగైపోద్ది. ఎక్కడ చూసినా అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు ఏంటది సంతలో వజ్రాలు అమ్మేవారు. రాయలవారి రాజ్యంలో బంగారు నగలు వజ్రాలు దొరికాయి, అలాగే బియ్యం కూడా అలాగే అయిపోద్దని చెప్పి మా బాధ. ఏంటంటే రైతు లేనిదే ప్రభుత్వాలు ఏవి నడవండి. ఈ లిక్కర్లు ఇవన్నీ కాదండి, రైతు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దాని మీద జరిగే ఈ సభలకి అన్నిటికీ నా ఖాళీ ఉంటే నేను కూడా వెళ్తానండి. పవన్ కళ్యాణ్ గారు పిలిచినా పిలవకపోయినా నేను కూడా మా పొలం తరపున ఇప్పుడు కౌలుకి ఇస్తున్నాం కాబట్టి నేను కూడా వెళ్ళి ఆ గ్రామ సభల్లో పాల్గొని వారిని కూడా ఉత్తేజపరిచి మీరు ఉంటేనే మేము ఉన్నాం. ఎప్పటి నుంచి వెళ్తారు మీరు ఫీల్డ్లోకి? నేను సెప్టెంబర్ నెల నుంచి బయలుదేరి వెళ్తానండి. ఎక్కడ గ్రామ సభలు జరిగినా నేను అటెండ్ అవుతాను. నాయకుడు పడే కష్టం మీరందరూ సహకరించండి. వారి మీద అద్భుతంగా మనం బ్రహ్మాండంగా మన గ్రామాలని బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. పూజ్య బాపూజీ గారు చూపించినటువంటి ఈ బాటని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి చెప్తాను నేను. వైసీపీ కూడా పార్టీ పటిష్టతపై ఆలోచిస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ఛార్జిని కూడా మారుస్తున్నారు. ఇన్ఛార్జిని మార్చి ఏం చేస్తారండి? అసలు ఇప్పుడు ఆ నెల్లూరు ఎంపీని తీసుకొచ్చి అనిల్ కుమార్ని తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టారు. నరసరావుపేట అనుకుంటా ఆయన పెట్టింది. ఆయన ఎవడికి తెలియదు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి తిరుపతిలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. చంద్రగిరి దగ్గర ఉండేవాడిని. ఆయన ఎవడో తెలియదు. ఆ మార్చడం, ఆ షబ్బులు చేయడం అనేది వాళ్ళకి బాగా వెనదో పెట్టిన విద్య. ఇన్ఛార్జీలను మార్చేస్తే ఏం రాదండి. ఇన్ఛార్జీలు మారిస్తే ఏదో గెలిచేస్తాం మళ్ళీ అనేది రాదు. ఒకటే ఇతని తత్వం ఏంటంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాడు ఎలా చనిపోయాడు అనేది పక్కన పెడదామండి. వారి ఇంటి లోపలికి వెళ్ళి మీకు అమ్మఒడి వచ్చిందా, మీకు రైతు బంధు పథకం వచ్చిందా, మీకు అలాగనే మాట్లాడే నాయకుడిని దూరం నేను ఎక్కడా చూడలేదండి. చచ్చిపోయిన కొడుకును పరామర్శించడానికి వెళ్తే నాయకుడిగా భరోసా ఇవ్వాలి, నేను ఉన్నాను మీ వెనకాలని. అలాంటివి వదిలేసి నిన్న కూడా ఎక్కడో మీకు ఆ పథకాలు వచ్చినాయి,
నేనుంటే ఇది అవుద్ది. ఏముందండి, నువ్వు చేసుకున్న దౌర్భాగ్యం అది. ఆంధ్ర రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక తోసేసావు. ఈ రోజున మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నువ్వు వచ్చావంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లు. ఆయనకి ఏదన్నా ఒక చిన్నది ఒక శవం దొరికితే రోడ్డు మీద దాన్ని పెట్టేసుకుని ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు చేసిన పని. మా వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు. మీరు చేసిన ఎదవ పనులు, అకృత్యాలకే మీరు 11 ఉన్నారు. ఆ టెక్నికల్‌గా ఏంటంటే ఆ 11 ఉంది. ఆ 11 కూడా 7, 8 త్వరలోనే వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఇంక మిగిలేది నీ దగ్గర మీ వైపు వచ్చే మీ జనసేనకు వచ్చే అవకాశం ఉందా? మా దగ్గరికి రారండి. మా దగ్గరికి వస్తే జన సైనికులందరూ బల్లెలు పెట్టుకు పొడి చేస్తాం మేము. మా దగ్గరికి రారు. ఇక ఉన్నాయి కదండీ తెలుగుదేశం, బీజేపీ. అయ్యా మీ బాంఛని కాలు మొక్కుతాం, మీరు పెట్టుకోండి. మీ గుమ్మానికి తోరణాలు అవుతాం, మీ గడపకి పసుపు రాస్తాం, ఇలాంటివి చెప్పుకొని మొత్తానికి చేరతారు. ఇంక ఉండేది ముగ్గురు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఇప్పుడు శవం దగ్గర నవ్వు, పుట్టినరోజుకి నవ్వు ఇతను ఒకడు, ఆ అంబటి రాంబాబు ఒకడు ఉంటాడు. ఇంకెవరూ ఉండరండి, అందరూ వెళ్ళిపోతారు 11. ఆ 11 ఇప్పుడు ఒకటన్నాడు, ఇది దేవుడి స్క్రిప్టు. మనం అసెంబ్లీలో చూసాం, దేవుడి స్క్రిప్టు చంద్రబాబు 23 వచ్చినాయి అని అన్నాడు. అదే మరి దేవుడి స్క్రిప్ట్ మరి నీకు 11 వచ్చినాయి. ఎప్పుడు ఇదివరకు అనుకునే వాళ్ళం మనం, కర్మ ఎక్కడో పైన ఎక్కడో ఉందని. పైన ఎక్కడో లేదండి, పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, ఎందుకు ఓడిపోయాం, దీని మీద విశ్లేషణ ఏంటి, ప్రజలు మనల్ని అన్నారు కాబట్టి దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అది వదిలేశాడు. ఏదైనా ఎవడైనా ఒక 20 మంది బ్రహ్మాండంగా నవ్వుతుంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టామంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, షూటింగ్ వచ్చాం, ఈ ఊర్లో అందరూ కలకల్లాడుతున్నారంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టాడంటే. అసలు వీళ్ళకి రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటి, దేశం మొత్తం సర్వనాశనం అయిపోయేటప్పుడు వస్తుంది అది. వీళ్ళు ఏంటంటే ఏదో పెట్టేసేయండి, వైనాట్ 175 అన్నారు, వైనాట్ 11. మీకు ఎంత డ్యామేజ్. రేపొద్దున ఇంకోటి కూడా అంటాడు, 11 మంది వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు వచ్చి కూర్చోండి, సమస్యల మీద మాట్లాడండి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. రేపొద్దున ఏమంటాడంటే, మా 164 మందిని కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టండి, ఓడిపోయిన వాళ్ళని, మాకు కొంచెం తోడుగా ఉంటారనేది కూడా అంటాడు. సో ఇతను ఏంటంటే చదువు ఉందంటాడని, ఎక్కడో చదివాను, ఎక్కడి నుంచో వచ్చేసాను అంటాడు. అదంతా అబద్ధమే. చదువుకున్నవాడు ఎవడో ఇలా మాట్లాడు, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడో ఇలా మాట్లాడు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పృథ్వీ ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అండి, ఇస్తే బ్రహ్మాండంగా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ న్యూస్ ఇంకా రాలేదు. పృథ్వీ ఎంతవరకు కరెక్ట్ అంటే 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ. నాకు తెలియని ప్రొడ్యూసర్ లేడు, నాకు తెలియని డైరెక్టర్ లేడు. అందరినీ కలుపుకుపోయి ఒక అద్భుతమైన ప్రణాళికలు, పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తా ఉండి, ఇప్పుడు అక్కడ ఉన్నాడు రాజాకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు పృథ్వీకి ఇవ్వడంలో తప్పు లేదండి. అతనికన్నా బ్రహ్మాండం చేస్తారు. మీ కూటమి ప్రభుత్వంలో సినీ రంగానికి ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది? అద్భుతంగా ఉంటుందండి. ఆల్రెడీ 100 ఎకరాలు స్టూడియోలకి కేటాయిస్తామని చెప్పారు. అద్భుతమైన వనరులు ఉంటాయి, చిన్న సినిమాని బతికిస్తారు. ఇప్పుడు తమిళనాడులో సినిమా లో కలెక్షన్స్ ఉన్నా ఏమున్నా ఒక 1 వీక్ థియేటర్లో నడవాలని చెప్పి ఒకటి పెట్టారు. ఇంకోటి కూడా రేపు ఎలా అంటే ఓటీటీ కూడా ఇమీడియట్గా రాకుండా దానికి కూడా టైం తీసుకుని చిన్న సినిమా బతకాలి, చిన్న నిర్మాతలు బతకాలి, అదే పాలసీ మీద ఉన్నారండి. మంచి రాయితీలు ఉంటాయి. సార్ చివరిగా జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏం స్పందిస్తారు? ఇప్పుడు అతను మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడారు. సభ్య సమాజం కూడా తలదించుకుని, మహానటి సావిత్రి అలా ఆవిడ, ఇప్పుడు మహానటి ఆవిడ క్లోజ్లో నిన్న ఏదో ఇంటర్వ్యూలో చూసా, మా అబ్బాయికి ఏం తెలియదండి పాపం, చాలా అమాయకుడు అండి అది అంటే, చంద్రబాబు అంతా నీచమైన నాయకుడు ఇంకొక లేడని మాట్లాడుతున్నాడు. అతను అమెరికాలో ఉండి ఈయన ఎందుకు మాట్లాడాలండి? మరి అగ్రిగోల్డ్ వ్యవహారం మొత్తం కొలిక్కి వస్తుంది, తీసుకెళ్ళి బొక్కలో పెట్టేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు లోపలే ఉంటారు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారండి. మీరు చేసిన ఈ దరిద్రం పనులు, ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అంటారు, కక్ష సాధింపు ఏమీ లేదు. మీరు చేసిన పనులకి శిక్ష అనుభవిస్తుంది. అది తెలుసుకోండి ముందు. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, కక్ష సాధింపు చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కక్ష సాధింపు. లోకేష్ బాబు రెడ్ డైరీ ఓపెన్ చేశారు. రెడ్ డైరీ ఓపెన్ చేస్తే అసలు ఒకడు ఉండడు. ఇది తెలుసుకోవట్లేదు. రెడ్ డైరీ అని ఎందుకురైనా సునామీ తీసుకొస్తారు. మళ్ళీ రెడ్ డైరీ ఎప్పుడు తీస్తారు? మీ పాపాలు పండిపోయినప్పుడు రెడ్ డైరీ బయటకు వస్తుంది. గ్రామ సభల్లో జనసేన నాయకులు పాల్గొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ చేపట్టారు కాబట్టి జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొనట్లేదు అని బయట పుకారు నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్? అంటే ఎప్పుడు మీకు చీలిక ఏమైనా వచ్చేస్తుంది అంటారు ఇప్పుడే? అంటే ఆ చీలిక అంటూ ఏం రాదండి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నాయకుడు జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం అని చెప్పి నేను జనసేన నాయకులందరూ ప్రజలు గ్రామంలో ఉన్న రైతులు వీళ్ళందరూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే మీరు అందరూ కరెక్టే, పుకారు లాంటిదని. పుకార్లు చాలా షికార్లు కొడుతున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడే చేస్తున్నాం, ఈ చుట్టుపక్కల గ్రామ సభలు నిన్న కొత్తపేటలో చంద్రబాబు గారిది ఒకటి జరిగింది. గ్రామ సభలు అక్కడక్కడ తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ అక్కడ వచ్చారు. సో నేను అనుకోవటం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు పెట్టిన గ్రామ సభలకి ఒక లోకేష్ బాబు, అక్కడ ఖాళీ ఉన్నప్పుడు సీఎం గారు, అలాగే ఇతరత్ర నాయకులు తెలుగుదేశంలో కూడా బీజేపీలో చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటే రైతులు ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తారు, సభ విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.